ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 144వ కీర్తన 15వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన దేవుని గురించి చెప్పబడినది. దేవుడొక్కడే. ఆయన ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి వాడు. సర్వం మీద అధికారము కలిగి మనుషులను ప్రేమించువారు ఆయనే. అయితే ఈ లోకము అనేక ప్రజలతో, దేశాలతో, నమ్మకాలతో, విశ్వాసములతో నిండి వారు తమ నమ్మకమును బట్టి, తమ విశ్వాసమును బట్టి తమకు అనేకమైన దేవుళ్ళను దేవుళ్ళుగా భావించుచు ఉన్నారు. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవుడుగా గల ప్రజలు ధన్యులు అన్న మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించు ప్రతి మనుషుడు కూడా దేవునితో నివాసము చేయాలి. దేవుడుండే స్థలములో తాము కూడా ఉండాలి. దేవుని రాజ్యమైన పరలోకమును ఒకడు స్వతంత్రించుకోవాలి. ఈ పరలోకమును స్వతంత్రించుకోవాలంటే మానవుడు దేవుని స్వరూపుగా మారాలి. పాపము లేనటువంటి వాడిగా వాడు ఉండాలి. పుట్టుకతోనే పాపములో పుట్టిన మనుషులు పాపము లేకుండా ఎలా ఉండగలరు? అందుకనే మానవుల యొక్క పాపముల కొరకై పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళి యొక్క పాపము కొరకై తనను తాను కల్వరి శిలువలో సమర్పించుకున్నారు. యేసు రక్తము, యేసు శిలువ బలిదానము మనిషికి పాపము నుండి విముక్తిని అనుగ్రహించింది. మానవుడు పాపముల నుండి విడిపింపబడ్డాడు. ఒకడు తన పాపములను బట్టి లోకరక్షకుడైనటువంటి యేసునొద్దకు వచ్చి తనను క్షమించమని అడిగినప్పుడు వాడు పాపక్షమాపణ పొందుకుంటున్నాడు. అది అతని అర్హతను బట్టి, అతని పరిశుద్ధతను బట్టి కలిగింది కాదు, కానీ దేవుడు వాని కొరకు కల్వరిలో తాను సమర్పించిన బలియాగమును బట్టి కలిగినది. మానవునిలో పాపము పోయిన తర్వాత మానవుడు దేవునితో మాట్లాడువాడిగాను, దేవునితో నడిచేవానిగాను, దేవునితో ఎల్లప్పుడూ జీవించేవానిగా మారుచున్నాడు. అందుకనే యెహోవాను దేవుడిగా కలిగిన మీరందరూ ధన్యులైనటువంటి మనుషులుగా మారినారు. పాపం నుండి విముక్తి కలిగింది. పరలోక రాజ్యములో ప్రవేశించే అర్హత కలిగింది. దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రకటన గ్రంథములో భక్తుడైన యోహాను పరవశుడై పద్మాసు దీవులో చూసిన దర్శనములో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని అంటున్నాడు. అప్పుడు ఎవరు దేవుని ప్రజలై ఉన్నారో వారందరూ కూడా దేవుని నివాస స్థలమైన పరలోకములో చేరి ఆయనను ఘనపరిచి స్తుతించే భాగ్యము వారికి దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనమెందుకు ధన్యులమో ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నవి. మనం ఎంతో భాగ్యవంతులము. సృష్టికర్త అయిన దేవునితో నడుచుచున్నాము, ఆయనతో మాట్లాడుతున్నాము, ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు, మనలో నివసించుచున్నాడు. మనము పవిత్ర మార్గములు ఎలా నడవాలనో నేర్పించుచున్నాడు. ఒకవేళ ఇంతవరకు ఆ మార్గము నీవు ఎరగకుండా ఉంటే, ఈ దినమే ప్రభువా నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని అంటే, కల్వరి మూర్తి అయిన ఆ ప్రభువు తన బిడ్డగా నిన్ను చేర్చుకొని నీకు మోక్ష భాగ్యమును అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలకు మోక్ష మార్గమును అనుగ్రహించి వారి దేవుడుగా మీరు ఉండమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.